శివసేన చీలిక వర్గం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని చీలిక వర్గమే నిజమైన శివసేనగా గుర్తిస్తూ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. సో దాంతో ఇక ఏక్నాథ్ షిండే వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ అనేది అవసరమే ఉండదు. ఎందుకంటే అదే నిజమైన శివసేన అయితే ఏక్నాథ్ షిండే వర్గ డిస్క్వాలిఫికేషన్ ఉండదు. అందువల్ల ఈ స్పీకర్ నిర్ణయము ఇప్పుడు అనివార్యంగా లీగల్గా ఛాలెంజ్ అవుతుంది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇది సరైన నిర్ణయమేనా అని. ఎందుకంటే దీని పర్యవసనాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. రేపు అధికారంలో ఉన్నవారు ఏ పార్టీనైనా చీల్చి ఆ పార్టీలోని చీలిక వర్గమే నిజమైన పార్టీ అని ప్రకటిస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థ సుస్థిరతే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల స్పీకర్ నిర్ణయము, స్పీకరే ఏక్నాథ్ షిండే వర్గానికి చెందినవారు, తన వర్గాన్ని తాను నిజమైన శివసేనగా స్పీకర్ ప్రకటిస్తే అది రాజకీయమైతుంది తప్ప రాజ్యాంగబద్ధమే కాదు. దురదృష్టవశాత్తు ఈ అధికారాన్ని స్పీకర్ చేతుల్లో మన రాజ్యాంగం పెట్టింది. కారణం సభాపతులు రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ నియమాలకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు అని రాజ్యాంగ రచయితలు ఆశించారు. కానీ రాజ్యాంగంలో చెప్పిన అంశం వేరు, రాజకీయంగా జరుగుతున్నది వేరు. ఇవాళ స్పీకర్లు తటస్థంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ ఆఖరికి న్యాయమూర్తులు కూడా రాజకీయ పరంగా ఉండిపోతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండాల్సిన గవర్నర్లు, స్పీకర్లు రోజు రాజకీయమే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి రాజ్యాంగబద్ధమైన పవిత్రత ఉంటుందని నేను అనుకోను. అందువల్ల స్పీకర్ నిర్ణయం అనివార్యంగా కోర్టులో ఛాలెంజ్ అవుతుంది. మరి కోర్టు సాంకేతికంగా చూస్తుందా, దీని వెనకాలన్న రాజకీయ ప్రక్రియను చూస్తుందా? మనందరికీ తెలుసు దీని వెనకాలన్న రాజకీయ ప్రక్రియ స్పష్టంగా శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే వర్గాన్ని సృష్టించిన ప్రక్రియ. రేపు ఇదే జరిగితే ఎన్సీపీలో ఉన్న చీలికను కూడా బహుశా అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్న పార్టీయే నిజమైన ఎన్సీపీ అని నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అందువల్ల దీనికి ఒక పకడ్బందీ రాజ్యాంగ ప్రక్రియ ఉండాలి. ఒక రాజకీయ పార్టీని ఎలా గుర్తిస్తావు? యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్కి ఈ అధికారం ఇవ్వడం కన్నా ఏదైనా స్వతంత్ర వ్యవస్థకి అధికారం ఉండాలి. అఫ్కోర్స్ స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టు ఆగుతుంది. సుప్రీంకోర్టు అనేక దఫాలుగా స్పీకర్ని ఈ నిర్ణయం తీసుకోమని కోరగా చివరకు జనవరి 10 డెడ్లైన్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అంటే ఇప్పుడు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సో దీన్ని బట్టి కూడా చూస్తే అర్థమవుతుంది చివరి వరకు ఏక్నాథ్ షిండే వర్గాన్ని కాపాడేందుకు స్పీకర్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరించాడు అని. అందువల్ల తక్షణం జరగాల్సింది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్కు ఉన్న అధికారాన్ని కాస్త ఏదైనా స్వతంత్రమైన వ్యవస్థకు బదలాయించాలి. అలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోవటానికి నిర్దిష్ట కాల ప్రాతిపదిక ఉండాలి. నిరవధికంగా తన వద్దే ఉంచుకుంటాను ఫైల్ అంటే కరెక్ట్ కాదు. అలాగే రాజకీయ పార్టీ చీలికను ఏ రకంగా అసర్టైన్ చేయాలి, ఏ ప్రాతిపదికపై రాజకీయ పార్టీ చీలిందని కంక్లూజన్కి రావాలి అనేది కూడా ఒక గైడ్లైన్ సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేయాలి. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న చీలిక మెర్జర్ విలీనము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటిదాకా సుప్రీంకోర్టులు విచారణ దీనిపైన ఇంకా ఫైనల్ డిసిషన్స్ రావాలి. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు ఫిరాయింపులను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. కానీ అసలు ఈ విలీనము 3/2 ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక పార్టీలో చేరితే అది విలీనమైంది పార్టీ అనే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ యాంటీ డిఫెక్షన్ లాకి ఇస్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తోంది? ఒరిజినల్ పార్టీ విలీనమైనప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు దాన్ని ఆమోదిస్తే అది యాంటీ డిఫెక్షన్ పరిధిలోకి ఆ ఎమ్మెల్యేలు రారు అని చెప్తోంది. అందువల్ల ఈ విలీనము అన్న నిబంధన కూడా స్పష్టమైన నిర్వచనమైన ఇవ్వాలి.
లేదా దాన్ని వక్రీకరించబడుతోంది కనుక యాంటీ డిఫెక్షన్ లాలో ఈ క్లాజ్ను తొలగించాలి. అందువల్ల మహారాష్ట్ర ఎపిసోడ్ సీరియస్ క్వశ్చన్స్ రాజకీయ వ్యవస్థ పైన రైజ్ చేస్తోంది, యాంటీ డిఫెక్షన్ లా పైన రైజ్ చేస్తోంది. సుప్రీంకోర్టు దీనికి ఒక ముగింపు పలకాలి. పార్టీ ఫిరాయింపుల్ని, పార్టీలను చీల్చడము, రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రత్యర్థుల్ని విభజించడము, ఈ రకమైన రాజకీయ సంస్కృతికి ఎక్కడో ఒక చోట రాజ్యాంగబద్ధమైన పులిస్టాప్ అయితే పడాలి. ఎందుకంటే గతంలో ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా కేంద్రం తొలగించి రాష్ట్రపతి పాలన విధించేది. దానిపైన సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పిన తర్వాత ఈ ప్రక్రియ ఆగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లాకు, రాజకీయ పార్టీల చీలికలకు సంబంధించిన అంశాల్లో కూడా సుప్రీంకోర్టు ఒక సాధికారికమైన తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.